ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. చూడండి, దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు హృదయములను పరిశోధించు దేవుడై ఉంటున్నాడు. కనుకనే ఆయన హృదయములను పరిశోధించువాడు అని మరి కీర్తనాకారుడు కూడా మనకు తెలియజేస్తుంటున్నాడు. హృదయములను పరిశోధించువాడు ఆయన. అయితే ఈ హృదయములను పరిశోధించు దేవుడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరిగినటువంటి వాడు. అందుకనే సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు తన కుమారులైనటువంటి ఒకరిని అభిషేకించడానికి దేవుడు సమూయేలుని యెషయి ఇంటికి పంపించినప్పుడు అందరినీ కూర్చోబెడతాడు. అతని పైరూపమును చూచి సమూయేలు అభిషేకించడానికి ఇష్టపడుచుండగా దేవుడు వెంటనే ఆగమంటాడు. ఆగమన్నప్పుడు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగున మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, 7 వరకు అభిషేకించాలనేటువంటి ఆశ సమూయేలుకున్నది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరూ కూడా అందుకు ఆ అభిషేకానికి సరిపోయినటువంటి వారుగా కనపడలేదు. అప్పుడు దేవుడు అంటాడు, మనుషుడు పైరూపమును లక్ష్యపెట్టును, నేనైతే అంతరంగమును లక్ష్యపెట్టేటువంటి వాడను అని దేవుని యొక్క వాక్యము దేవుడు తేటగా సమూయేలుతో చెప్పాడు. అవునా కదా? అందుకనే దేవుడు పైరూపమును చూచేటువంటి వాడు కాదు, అంతరంగమును చూచేటువంటి వాడు. పైరూపంలో నీవు ఎలాగుంటున్నావు అనేటువంటిది మనుషుడు చూస్తాడు, మనుషుడు పైరూపాన్ని చూస్తాడు. కానీ దేవుడు పైరూపమును చూడడు సుమా, అంతరంగమును మాత్రమే చూచేటువంటి వాడు. పైరూపమును చూసి అనేకులు ఆకర్షించబడతారు, కానీ అంతరంగమును చూచేటువంటి దేవుడు, అంతరంగమును ఎరిగినటువంటి దేవుని దగ్గరికి కొద్దిమంది మాత్రమే ఆకర్షించబడుతున్నారు. అందుకనే ఎవరైనా ఇంకా నీకు పిల్లలు ఉన్నారు అంటే చివరి వాడు ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడు అని చెప్పినప్పుడు యెషయి అతన్ని పిలువనంపిస్తాడు. చెప్పినప్పుడు యెషయి అతన్ని పిలిచి కూర్చోబెడితే ఇదిగో అప్పుడు దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు కోరుకున్నటువంటి మనుషుడు దేవుడు కోరుకున్నట్టుగా ఉంటాడు. యెషయి పైరూపానికి కొడుకు బాగోలేదని దూరంగా పెట్టి ఉండవచ్చు, కానీ అతని అంతరంగము దేవునికి నచ్చింది. అందుకనే అతనిని, దూరంగా ఉన్నటువంటి అతనిని దేవుడు దగ్గర చేసుకున్నాడు. సమూయేలు కూడా ఆ దినాన కొత్త సత్యాన్ని, క్రొత్త మాటలను, క్రొత్త విధానములో దేవుని యొక్క మనస్సును తెలుసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. అంటే ఆత్మ యొక్క మనస్సు ఉన్నది, శరీరానుసారమైనటువంటి మనస్సు ఉన్నది. శరీరానుసారమైనటువంటి మనస్సు శరీరానుసారంగా చేయాలని చూస్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఆత్మానుసారంగానే చేస్తుంది. ఇంతకీ శరీరానుసారమైనటువంటి మనస్సు ఏంటి? శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము. ఆ మరణము ప్రియమైనటువంటి వాళ్ళారా మనలను దేవునికి దూరం చేస్తుంది, దేవునికి ఎడబాటుని తీసుకుని వస్తుంది, దేవునికి మనము దూరంగా వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. కానీ ఆత్మానుసారమైనటువంటి మనస్సు దేవునికి దగ్గరయ్యేటట్లుగా చేస్తుంది. ఏంటి ఆత్మానుసారమైనటువంటి మనస్సు? జీవము, సమాధానము అని రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనములో ఈ మాటను మనం చూస్తాం. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. దేనితో సమాధానం? మనుషులతో సమాధానం, దేవునితో సమాధానం కదా. ఎంత గొప్ప కృప! అందుకనే దేవుడు మనుషుల యొక్క హృదయాలను ఎరిగినటువంటి వాడు, మనుషుల యొక్క అంతరంగాలను ఎరిగినటువంటి వాడు. అందుకని ఆత్మానుసారమైనటువంటి మనస్సు చేత ఆయన ప్రతి ఒక్కదాన్ని ఎరిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి ఎడబాటుని తీసుకుని వస్తుంది. శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి దూరం చేస్తుంది.
మనకు ఆ మనస్సు కాదు కావాల్సింది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనకు జీవాన్ని ఇస్తుంది, దేవునితో సమీపంగా చేస్తుంది, దేవునికి దగ్గరగా చేస్తుంది, దేవునితో సమాధానపరుస్తుంది, మనుషులతో సమాధానపరుస్తుంది, విడిపోయినటువంటి బంధాలను అది బలపరిచేటట్లుగా చేస్తుంది. ఆత్మానుసారమైనటువంటి మనస్సు, ఆ మనస్సు నీకు నాకు మనందరికీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన హృదయాలను పరిశోధించేటువంటి దేవుని స్వాధీనంలోనికి మనం వచ్చినట్లయితే అటువంటి మనస్సు, అటువంటి సమాధానం దేవుడు మన అందరికీ ఇచ్చి మనల్ని నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. తండ్రి నీకు వందనాలు. ఈ మాటలను దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.